ఇండియన్ హిస్టరీలోనే జరిగిన అతిపెద్ద స్కామ్. ప్రభుత్వానికి లక్షల వేల కోట్లలో నష్టం. మన ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీగా ఉందంటే ఈ స్కామ్స్ కూడా ఒక కారణం. ఇండియన్ హిస్టరీలోనే జరిగిన టాప్ 5 బిగ్గెస్ట్ స్కామ్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నా. మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ స్కామ్స్ గురించి ఇన్డెప్త్గా కవర్ చేయాలంటే ప్రతి స్కామ్కి ఒక సపరేట్ వీడియో కావాలి. అందుకని మీకు అర్థమయ్యేలా సింపుల్గా చెప్పాలనుకుంటున్నా. వీలైతే ఈ వీడియోని లైక్ చేసి చూడడానికి ట్రై చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది కూడా తెలుసుకుంటారు. స్కామ్ నెంబర్ 1, కోల్ అలొకేషన్ స్కామ్. ఇండియన్ హిస్టరీలోనే ఇప్పటి వరకు జరిగిన స్కామ్స్లో అతిపెద్ద స్కామ్ ఇదే. ప్రతి కోల్ మైన్కి ఒక ఆక్షన్ పెట్టి ఆ ఆక్షన్లో హైయెస్ట్ బిడ్ చేసిన కంపెనీస్కి ఆ కోల్ మైన్ ఇస్తారు. కానీ కొంతమంది మినిస్టర్స్ వాళ్ళ స్వార్థం కోసం ఎలాంటి ఆక్షన్ లేకుండా చీప్ ప్రైస్కి వాళ్లకు నచ్చిన కంపెనీస్కి ఇచ్చారు. దీనివల్ల మన గవర్నమెంట్కి 1,86,000 కోట్ల నష్టం జరిగింది. అప్పుడున్న గవర్నమెంట్కి చాలా బ్యాడ్ నేమ్ కూడా వచ్చింది. స్కామ్ నెంబర్ 2, అప్పటి టెలికాం మినిస్టర్ అయిన ఏ రాజా లంచం కోసం మొబైల్ ఫ్రీక్వెన్సీ లైసెన్స్ని వెరీ చీప్ ప్రైస్కి ప్రైవేట్ కంపెనీస్కి లంచం తీసుకొని ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద లైసెన్స్ ఇచ్చాడు. సింపుల్గా చెప్పాలంటే రాజా 1000 రూపాయలు ఉన్న ఒక యాపిల్ని 10 రూపాయలకు ఒక కంపెనీకి ఇచ్చాడు. ఆ కంపెనీ ఆ యాపిల్ని 700కు వేరే కంపెనీకి అమ్ముకుంది. ఈ స్కామ్లో లాభపడింది మాత్రం మిడిల్లో ఉన్న కంపెనీస్, అలాగే నష్టపోయింది మాత్రం మన గవర్నమెంట్. దాదాపు 1,76,000 కోట్ల నష్టం మన గవర్నమెంట్కి జరిగింది. స్కామ్ నెంబర్ 3, CWG స్కామ్. ఈ స్కామ్ వల్ల ఇండియా పేరు ఇంటర్నేషనల్ లెవెల్లో బ్యాడ్ అయింది. ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ కండక్ట్ చేయాలనుకున్నారు. దానికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్, కన్స్ట్రక్షన్ అన్నిటికీ గవర్నమెంట్ చాలా డబ్బులు ఇచ్చింది. కానీ ఇదే కరెక్ట్ టైం అని కొంతమంది అఫీషియల్స్ తక్కువ కాస్ట్లో లో క్వాలిటీ ఎక్విప్మెంట్ పర్చేజ్ చేసి పేపర్స్లో మాత్రం హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కాస్ట్ అయినట్లు చూపించారు. ఈ స్కామ్లో 70,000 కోట్లు స్కామ్ జరిగినట్టు బయటపడింది. స్కామ్ నెంబర్ 4, అబ్దుల్ కరీం తెల్గి స్కామ్. దీన్ని తెల్గి స్టాంప్ పేపర్ స్కామ్ కూడా అంటారు. ఈ స్కామ్ చేసింది అబ్దుల్ కరీం తెల్గి. ఈ స్కామ్ చేయడానికి కొంతమంది పోలీసులకు, పొలిటీషియన్స్లకు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లంచం ఇచ్చేవాడు. అసలు ఈ స్కామ్ గురించి చెప్పాలంటే కేవలం అఫీషియల్ ఇండియన్ గవర్నమెంట్ మాత్రం ముద్రించే స్టాంప్ పేపర్స్ని అబ్దుల్ కరీం డబ్బు కోసం ఆ స్టాంప్ పేపర్స్ లానే ఉండే డూప్లికేట్ స్టాంప్ పేపర్స్ని ప్రింట్ చేసి ఇండియా మొత్తం సప్లై చేసి అమ్మేవాడు. ఈ స్కామ్లో బయటపడింది ఏంటంటే దాదాపు 30,000 కోట్లు విలువ చేసే స్టాంప్ పేపర్స్ని మార్కెట్లో అమ్మాడని ఈ స్కామ్లో బయటపడింది. స్కామ్ నెంబర్ 5, హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ స్కామ్. హర్షద్ మెహతా బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ యూజ్ చేసుకొని ఫేక్ బ్యాంక్ రిసిప్ట్స్ చేసి బ్యాంక్స్ నుండి హ్యూజ్ అమౌంట్లో లోన్స్ తీసుకునేవాడు. ఆ తీసుకున్న డబ్బంతా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాడు. ఎలా అంటే ఒక స్టాక్ వాల్యూ 200 ఉందనుకోండి, దాన్ని 9,000కు తీసుకెళ్లేవాడు. మంచి ప్రాఫిట్ వచ్చిందనుకున్నప్పుడు ఇన్వెస్ట్ చేసిన డబ్బంతా తీసేసేవాడు. అలా స్టాక్ మార్కెట్ని తనే కంట్రోల్ చేసేవాడు. ఒక స్టాక్ వాల్యూ పెరగాలన్నా ఆ స్టాక్ వాల్యూ తగ్గాలన్నా కూడా హర్షద్ మెహతా డిసైడ్ చేసేవాడు. ఈ స్కామ్ని జర్నలిస్ట్ అయిన సుచేత దలాల్ ఎక్స్పోజ్ చేశారు. ఈ స్కామ్స్ గురించి సెపరేట్గా వీడియోస్ కావాలనుకుంటే కమెంట్ చేసి చెప్పండి, తప్పకుండా చేస్తా. ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తేనే ఒక్క లైక్ చేయండి, అలాగే హైప్ కూడా ఇవ్వండి. ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కంటెంట్ రాబోయే రోజుల్లో చాలా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.